విజయభాస్కర్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఓకే, లక్ష్మణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి రహీం గారు. నమస్తే లక్ష్మణ్ గారు, ఇక్కడ వాస్తవంగా మాట్లాడుకుంటే గతంలో జరిగినటువంటి ఏదైతే ఉన్నాయో ఈ ప్లాన్ బికి సంబంధించిన విషయం కానివ్వండి, ఇటు పక్క పదే పదే చెప్తున్న విషయం పక్క సుప్రీంకోర్టు కానివ్వండి, హైకోర్టు కానివ్వండి, పార్లమెంట్ కానివ్వండి, ఇవన్నీ ఆమోదించిన అమరావతి రాజధానిగా ఇలాంటి సమయంలో ఒక్క పార్టీ మాత్రం వ్యతిరేకించింది. ఇలాంటి 20 మంది జగన్మోహన్ రెడ్డిలు, అంటే ఆ పదం చెప్పడం ఎందుకు, చంద్రబాబు అన్నారని, ఇలాంటి 20 మంది జగన్లు కలిసి వచ్చినా కూడా రాజధాని ఆగేది లేదు. ఒకవేళ ఆగాలని మాత్రం, ఆపాలని మాత్రం, ఎందుకంటే గతంలో 5 ఏళ్ళు విధ్వంసం సృష్టించారు, ఇప్పుడేమో ఆపటానికి ట్రై చేస్తున్నారు. ఇలాంటి జరిగితే మాత్రం నేను ఊరుకునేది లేదు అంటే సవాల్ విసిరారు ఈరోజు చంద్రబాబు బాపట్ల జిల్లాలో ఒక మీటింగ్లో మాట్లాడి. ఏమంటారు, వాస్తవంగా ఆపాలని ప్రయత్నిస్తున్నారా? మీరు పక్క అమరావతి రాజధానికి ఒప్పుకుంటామంటున్నారు, ఎందుకు ఈ విధంగా పదే పదే వ్యాఖ్యలు వస్తా ఉన్నాయంటే ఏమంటారు లక్ష్మణ్ గారు? రహీం గారు, మీకు అలాగే ప్యానల్ ఉన్న సభ్యులకి మెగా 9 టీవీ వీక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు. మేము ఎందుకు ఆపాలనుకుంటామండి, మాకేం అవసరం, దేనికి ఆపాలనుకుంటాం? మేము అమరావతికే కాదు ఏ ప్రాంతానికి కూడా వ్యతిరేకం కాదని చెప్తూనే ఉన్నాం. అమరావతికి అప్పుడు కాదు ఇప్పుడు కాదు ఎప్పుడు వ్యతిరేకం కాదు. మేమేమంటామంటే అమరావతి పేరు మీద, అమరావతి పేరు చెప్పి మీరు దోచుకున్నటువంటి అవినీతి అక్రమాలపై మా యొక్క పోరాటం అని చెప్తా ఉన్నాం. మళ్ళీ నేనేమంటానంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఆపుతారు, ఎలాగ ఆపుతారంటే, మీరు ఈరోజు ఎలా చేశారు చట్టం, ఎలా చేశారు? మీరు ఒక చట్టం తీసుకొచ్చి పార్లమెంట్కి వెళ్ళి ఒక చట్టం తయారు చేసి ఇదే శాశ్వత రాజధాని అన్నారు కదా. లేకపోతే నిజంగా దాన్ని తీసేయాలనుకుంటే సేమ్ యాజ్ పర్ రూల్ ఇదే మీలాగే సేమ్ అదే ఎంపీలు, అదే పార్లమెంట్, అదే రాజ్యసభ, అదే డిస్క్వాలిఫై అయిపోద్ది. దానికి పెద్ద మీరు ఎందుకు బేగాలు ఎందుకు పాడుతారు నాకు అర్థం కావట్లా. ఒక చట్టం చేయడానికి ఏ రూల్స్ అయితే ఉన్నాయో ఆ చట్టాన్ని డిస్క్వాలిఫై చేయడానికి కూడా అదే రూల్స్ అప్లికేబుల్ అవుతాయి. వేరే దగ్గర రాజధాని పెట్టుకోవచ్చు. మనం రాజ్యాంగాన్నే దగ్గర 150 సార్లు మనం ఇప్పుడు సవరణ చేసాం, ఒకసారి 2 సార్లు కాదు. సో ఇదే మాత్రం సవరణ చేయాలనుకుంటే మీరు ఎందుకు ప్రజల్లో అక్కడ ఉంటారు, రైతుల్లో ఏదో మీరు మళ్ళీ బాహుబలి సింగపూర్ అని చెప్పి మళ్ళీ ఏదో టోక్యో నగరం అని చెప్పి ఎందుకు ఆ గ్రాఫిక్స్ లో వేగరంపు చేస్తారు నాకు అర్థం కావట్లేదు. కానీ నిజాలకు వద్దాం సార్. ఈ రోజున మావి గన్ అని జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారంటే, మీరు అమరావతి పేరు మీద లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ ఒక్క ప్రాంతాన్ని ఏదో అభివృద్ధి చేయాలనుకున్నారు. అదే దశాబ్దాలు పడుతుందా, శతాబ్దాలు పడుతుందా తెలీదు. అదైతే ఎప్పటికీ పూర్తి అవుతుంది అనేది మీకు కూడా తెలియదు, ఎవరికి కూడా తెలియదు. మీ మంత్రులు, మీ ఎంపీలే మాట్లాడుతూ ఉన్నారు 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు హైదరాబాద్ లాంటి మహానగరం లాగా ఏర్పడాలంటే పడుతుంది అన్నారు. హైదరాబాద్ లాంటి మహానగరం ఇప్పుడున్న హైదరాబాద్ లాగా 100 సంవత్సరాలు పడితే మరి 100 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ లో తయారవ్వాలంటే 1000 సంవత్సరాలు పడుతుందా? దీన్ని కూడా చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి కదా. హైదరాబాద్ ఇప్పుడు ఆగిపోదు కదా. హైదరాబాద్ ఇప్పటికే ఉందంటే 100 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ ఇంకెలా ఉంటుందో ఊహించుకోండి. మరి అప్పుడు హైదరాబాద్ లాగా అమరావతి తయారవ్వాలంటే మరొక 1000 సంవత్సరాలు పడుతుందా? అంటే మేమేమంటానంటే 2 లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఎందుకు ప్రజాధనాన్ని వృధా చేయడము? ఈ మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు ఏవైతే ఆల్రెడీ డెవలప్ అయినటువంటి ఈ 3 జిల్లాలకి కనెక్టివిటీ ఉంది. 110 హైవే రోడ్ లైన్స్ అనేవి, కారిడారు, అక్కడ చూస్తే బీచ్ వంతు కూడా ఉన్నాయి. మచిలీపట్నంలో చూస్తే పోర్ట్ ఉంది. పోర్ట్ ఆధారిత ప్రాంతాలు మనం చూసాం. ముంబై కానీ, కోల్కతా కానీ, చెన్నై కానీ చాలా రాష్ట్రాలు ఈ రోజున అభివృద్ధి చెందాయంటే, రాజధానిగా వెలుగొందాయంటే ఆ యొక్క ఆధారట పోర్టు ద్వారా వచ్చినటువంటి ఆధారట ఎకనామిక్ ద్వారా. సో అటువంటి ఎకనామిక్ కారిడార్ని, ఆ గ్రోత్ ఇంజిన్ని మీరు సూచిస్తే మీరేమో ప్రజాధనాన్ని వృధా చేయడం చూస్తారు. ఒక పక్కన గుంటూరులో సుమారు 15 లక్షల మంది జనాభా ఉన్నారు. ఇక్కడ విజయవాడలో 30 లక్షలు, ఇలాగ మచిలీపట్నంలో 5 లక్షలు, సుమారు 50 లక్షల మంది పాపులేషన్ జనాభా. ఈ రోజున ఎలాగైతే హైదరాబాద్ లో 1 కోటి మంది జనాభా ఎలా ఉన్నారో 50 లక్షల మంది ఈ జనాభా కలిస్తే ఎలా ఉంటుందండి? అవన్నీ కూడా కార్పొరేషన్లు కలుస్తున్నాయి కదా. మంగళగిరి అక్కడే ఉంది, తాడేపల్లి, అన్ని కార్పొరేషన్ అక్కడే కలిస్తే మంగళగిరి కార్పొరేషన్ కలుస్తుంది, గుంటూరు కార్పొరేషన్, విజయవాడ, మచిలీపట్నం కార్పొరేషన్. అది చూస్తే గన్నవరంలో ఉన్నటువంటి అంతర్జాతీయ విమానాశ్రయం, విజయవాడలో ఉన్నటువంటి ఆసియా ఖండంలో అతిపెద్దమైనటువంటి బస్ స్టాండ్ ఉంది, అలాగే రైల్వే స్టేషన్ ఉంది, అలాగే హోల్సేల్ మార్కెట్ ఉంది. అక్కడ బంగారం హోల్సేల్ కానీ, అలాగే మన దేశానికి హోల్సేల్కి ఇచ్చినటువంటి
ఆ హోల్సేల్ మార్కెట్లోనే ఇక్కడ కాళేశ్వరం మార్కెట్ లాంటి ఒక వాణిజ్య సంపద విజయవాడలో ఉంది. అలాగే వ్యవసాయ వాణిజ్య సంపదగా అటు గుంటూరు ఉంది. అటు గుంటూరు మిర్చి అటు కానీ ఇటు కానీ చూసుకుంటే ఎంత సంపద ఉంది. ఇటు మచిలీపట్నం కానీ ఇటువంటి ఈ గ్రోత్ని మీరు మీరు ఎందుకు యాక్సెప్ట్ ఎందుకు చేయట్లేదు? మనకి ఆల్రెడీ మీరు కట్టినటువంటి సచివాలయం ఉంది, ఆల్రెడీ మీరు కట్టినటువంటి హైకోర్టు ఉంది, ఆల్రెడీ మీరు కట్టినటువంటి ఏవైతే అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, అలాగే హైకోర్టు సిబ్బందికి ఇవ్వడానికి కానీ, సచివాలయంలో ఉన్నటువంటి వాళ్ళ సిబ్బందికి ఇవ్వడానికి కానీ, ఐఏఎస్ ఐపీఎస్లకు ఇవ్వాల్సినటువంటి సిబ్బంది, అక్కడ ఉన్నటువంటి వర్క్ చేసినటువంటి సిబ్బందికి ఇవ్వాల్సినటువంటి అపార్ట్మెంట్స్ అన్నీ ఆల్రెడీ ఎలాగో రెడీ అయిపోతూ ఉన్నాయి. ఇవన్నీ ఉంటుండగా ఒక 10,000 కోట్ల రూపాయలు మీరు వెచ్చిస్తే ఆల్రెడీ ఈ 3 ప్రాంతాలు కలిపితే బ్రహ్మాండమైనటువంటి రాజధాని ఏర్పడుతుంది కదా. మీకు మావిగానే ఇష్టం లేదు. ఆ 3 ప్రాంతాలకి అటు గుంటూరుకి కానీ, విజయవాడ కానీ, మచిలీపట్నం కానీ ఇదే అమరావతి పేరు పెట్టి ఈ మూడు ప్రాంతాలని రాజధానిలోకి తీసుకురండి. మీకు మావిగాని పేరు ఇష్టం లేదు, అమరావతి పేరు పెట్టుకోండి, కానీ ఈ 3 ప్రాంతాలని కన్సిడర్ చేయండి అని చెప్తూ ఉన్నాం. మీకు అర్థమైంది లేదా? జగన్మోహన్ రెడ్డి రావు ఒకటే ఉన్నారు, మావిగన్ అని పేరు గన్ ఉంది కాబట్టి మీకు ఇష్టం ఉండొచ్చు, ఇష్టం ఉండకపోవచ్చు, పేరు మార్చుకోండి, మీ ఇష్టమే, మీకు నచ్చిన పేరు పెట్టుకోండి. కానీ ఈ 3 ప్రాంతాల్లో అభివృద్ధి చెందుతుంది. ఈ 3 ప్రాంతాలు ఆల్రెడీ డెవలప్ అయినటువంటి ప్రాంతాలు. ఎక్కడ చూసినా హైదరాబాద్ కి పోర్ట్ ఏరియా కూడా లేదండి. వినండి సార్, ఒక్క నిమిషం అయిపోయింది, ఒక్క నిమిషం సార్. నేను అనేది ఏంటంటే హైదరాబాద్ లో పోర్ట్ కూడా లేదు. అయినా సరే హైదరాబాద్ ఎప్పుడో 500-600 సంవత్సరాల క్రితం నుంచి డెవలప్ అవుతూనే ఉంది. హైదరాబాద్ అనేది ఇప్పటికి డెవలప్మెంట్ అయినటువంటి సిటీ కాదు. కానీ మచిలీపట్నంలో బ్రహ్మాండమైనటువంటి బీచ్ కానీ, పోర్ట్ కానీ ఉంది. అలాగే మనకి అన్ని ఆల్రెడీ మనం ఏం కొత్తగా సృష్టించాల్సిన అవసరం లేదు. మనం ఏం బస్ స్టాండ్ కట్ట అవసరం లేదు, మనం రైల్వే లైన్ ఏ అవసరం లేదు, రైల్వే స్టేషన్ కట్ట అవసరం లేదు, విమానాశ్రయాలు కట్ట అవసరం లేదు, ఏమి కట్ట అవసరం లేదు. మరి ఏంటంటే కేవలం మీరు దోసుకోవడానికి, తినుకోవడానికి, పంచుకోవడానికి మాత్రమే అమరావతి పేరు చెప్పి ఇప్పటి వరకు 47,360 కోట్ల రూపాయలు తీసుకొచ్చి 8,000 కోట్ల రూపాయలు మాత్రం ఖర్చు పెట్టి ఇంతవరకు మీరు దోచుకునేది ఇవంతా ప్రజలు మిమ్మల్ని తిప్పితే సమయం చాలా ఉందండి. ఇది ఏటీఎం లా ఓడుతూ ఉన్నారని అర్థమవుతుంది కదా. ఒక పక్క పోలవరం, ఒక పక్క అమరావతి, ఏటీఎం లాగా ఎందుకు ఓడుతూ ఉన్నారు? మీ జోబులు, మీ తాబేదారులకి, మీ యొక్క అనుయాయులకి, మీ అనుసరులకి ఎందుకు మీరు వాస్తవంగా సరే అమరావతిని ఎవరు కదిలించలేరు, వాస్తవం కదిలించాలని కోరుకోవట్లేదు. ఎందుకంటే అక్కడ ఎంతో మంది రైతులు వాళ్ళు కొన్ని వందల సంవత్సరాల నుంచి పండించేటువంటి పంటలకు సంబంధించిన భూములే త్యాగం చేసిన పరిస్థితి అక్కడ. కాబట్టి మనకు అమరావతి అనేది రాజధానికి ఉండాలని కోరుకోవాలి. ఎందుకంటే రైతుల త్యాగాలు కానివ్వండి, అటు సంబంధించిన అనేక రకాలుగా చూసుకుంటే ఇప్పుడు దాన్ని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదనేది చాలా మంది అభిప్రాయం. కాకపోతే ఇక్కడ సార్ దాని పక్కన పెడితే కొంతసేపు ఏదైతే జగన్ ప్రతిపాదించిన మావిగన్ ఉందో ప్లాన్ ఏ, ప్లాన్ బి, వాస్తవంగా ఇన్ని వేల కోట్లు ఇక్కడ అమరావతి